జీఎస్టీతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది. జీఎస్టీ పరిధులు తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. త్వరలో భారతదేశంలో వస్తు సేవల పన్ను వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు 4 స్లాబులతో 5%, 12%, 18%, 28% ఉన్న జీఎస్టీ రేట్లను ఇకపై 2 స్లాబులుగా 5%, 18% తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. అయితే ఈ మార్పులు ఏంటి, ఎలా వచ్చాయి, ఎలా చేస్తాయి, ఎవరికి లాభం అనే విషయాలు ఓసారి చూద్దాం. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రులు అందరూ కలిసి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు 5%, 12%, 18%, 28% అనే 4 స్లాబులు ఉండేవి. కానీ ఇకపై కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. వాటిలో 5%, 18%. అవసరమైన వస్తు సేవలపై 5% పన్ను, సాధారణ వస్తు సేవలపై 18% పన్ను విధించబడుతోంది. దీంతో పన్ను వ్యవస్థ సరళంగా మారడమే కాక పన్ను ఎగవేత విధానం తగ్గిపోయి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మద్యం, పొగాకు, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, జూదం వంటి వస్తువులపై మాత్రం 40% పన్ను కొనసాగుతూ ఉంటుంది. ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ప్రజలను హాని నుంచి కాపాడటమే ఈ పన్ను యొక్క ముఖ్యమైన లక్షణం. అయితే ఈ మార్పులతో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 12% జీఎస్టీ స్లాబ్లో ఉన్న దాదాపు 99% వస్తువులు 5 స్లాబ్కు మారనున్నాయి. అలాగే 28% జీఎస్టీ స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్కు తగ్గించబడతాయి. దీనివల్ల రోజువారీ వినియోగ వస్తువుల సేవలు మరింత తక్కువగా మారతాయి. ఉదాహరణకు గృహోపకరణలు, దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల ధరలు తగ్గవచ్చు. ఈ సమావేశంలో మరొక ప్రతిపాదన కూడా చర్చించబడింది. ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా మాఫీ చేయాలని చెప్పి కేంద్రం సూచించింది. చాలా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు మద్దతును ఇచ్చాయి. కానీ జీఎస్టీ మినహాయింపు వల్ల బీమా కంపెనీల వినియోగదారులకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా కఠిన నిఘా ఉండాలని షరతులు విధించాయి. ఈ నిర్ణయం అమలైతే బీమా ప్రీమియంలు చౌకగా మారవచ్చు. కానీ దీనివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 8,700 కోట్ల ఆదాయం నష్టం రానుంది.